చెప్పండి. సామాన్య యువతి వెళ్ళి నన్ను ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని చెప్తేనే ఇమీడియట్ గా ఆ పర్సన్ నోటీస్ సర్వ్ చేసి తనను తీసుకొచ్చి విచారిస్తారు. కానీ లావణ్య 2 సార్లు ఫిర్యాదు చేసింది, పూర్తి ఆధారాలు సమర్పించింది. ఇప్పటికీ రాస్తారు అనే వ్యక్తిని పోలీసులు కాంటాక్ట్ అవ్వలేదు. అసలు రాస్తారు ఎందుకు పోలీసులు అదే అండి, ఇప్పుడు పోలీసుల జాప్యం అనేటువంటి దాని మీద పోలీసులతో బాహాబాహి దిగాల్సిన అవసరం న్యాయవాది వృత్తిలో ప్రతిరోజు కోర్టుకెళ్ళి ప్రాక్టీస్లో ఉన్న మాకైతే అవసరం ఉండదు. జాప్యం ఉంటే మాకు లీగల్ రెమెడీస్ ఉన్నాయి. మేము వారు సఫిషియెంట్ టైం అడిగారు. తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి బోనాలు తదితర అంశాల మీద వారికి ఉన్నటువంటి బందోబస్తు సమస్యలు వివరించారు. ఈ రోజు కూడా మాకు సరైనటువంటి రెమెడీ చూపించకపోతే వీ హ్యావ్ ఆల్ రైట్స్ టు అప్రోచ్ టు హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అండర్ రిట్ ఆఫ్ మ్యాండమస్. Sir, we don't want to make any personal level comments because లీగల్ గా మేము బౌండే ఉన్నాం. పోలీసులతో సహకరిస్తూ మేము వారితో ట్రావెల్ అవుతా ఉన్నాం. ఎక్కడా కూడా ఒక లూజ్ కమెంట్ నా క్లయింట్ని కూడా చెయ్యొద్దనే వారించడం జరుగుతూ ఉంది. దానికే మేము స్టిక్ అనే ఉంటాం. పోలీసులు కేసు కట్టారు, కట్టిన కేసు మీద దర్యాప్తు చెయ్యాలా, చర్యలు తీసుకోవాలా. ఇది వాళ్ళు కాదు, ఎవరు అవాయిడ్ చేయలేరు. మధ్యలో నా క్లయింట్కి పోలీసుల ద్వారానే చిన్నపాటి ఫెయిలర్స్ ఇప్పిస్తా ఉన్నారు వేరే స్టేషన్తో. ఈ కేసుని రెఫరెన్స్ లో ఇన్వెస్టిగేషన్ లో కొట్టేస్తారంట, తీసేస్తారంట, అసలు ఈ కేసు ఉండదంట. అంటే మీరు ఎన్ని రకాల జాప్యమైనా చేయండి, ఎన్ని రకాల కుయుక్తులైనా పన్నండి, మా దగ్గర ఉన్న ఆధారాల్లో ధర్మమైనటువంటి న్యాయమైనటువంటి బలం ఉంది. కోర్టుల ముందుకు తీసుకెళ్తాం. మాట వరుస కోసం చెప్పట్లా. హైకోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత మా కోర్టులు న్యాయ వ్యవస్థ మీద నాకు కానీ నా క్లయింట్కి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ పూర్తి స్థాయి విశ్వాసం ఉంది. మా దగ్గర ఉన్న ఆధారాలు పెడతాం. కాదు అంటే దీనికి ఖచ్చితంగా అవసరం అనుకుంటే రివిజన్ కోసం మేము సుప్రీంకోర్టు గుమ్మం కూడా తొక్కుతాం. ఇప్పుడు మీరు ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి కొన్ని నిమిషాల ముందు మీ సన్నిహితులందరూ కూడా ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. వితిన్ సెకండ్స్ లోనే ఆ మెసేజ్ ని డిలీట్ చేశారు. అసలు ఆ మెసేజ్ ని ఫార్వర్డ్ చేయడానికి ఉద్దేశం పెట్టి మళ్ళీ వెంటనే డిలీట్ చేయడానికి ఉద్దేశం పెట్టారు. నేను చనిపోదాం అనుకున్న మాట నిజమే. ఎందుకంటే ఇప్పుడు అదే రాస్తారు. ఇప్పటికైనా మీ అందరికి ఒకటే చెప్తాను, అతను నాకు డైరెక్ట్ గా ఏదైనా వద్దు అని చెప్పున్నా నేను అతని మీద ఉన్న ఇష్టంతో అతన్ని వదిలేయడం అనే జరిగేది. కానీ అతను నన్ను చెడు చేయాలి అని చేసి తప్పుడు దాన్ని చూపించి వదిలేయాలంటే మాత్రం అది నేను ఎప్పటికీ ఆపను. ఆ పోరాటంలో జరుగుతున్న నాకు ఇవన్నీ దెబ్బలు, ఈ మాటలు చాలా వేదనకు గురి చేశాయి. ఇంకా బతకొద్దు అన్న దాంట్లోనే చచ్చిపోదాం అనుకున్నాను. ఆయన చావు కారణం ఇప్పటికి పోయినా ఎప్పటికి పోయినా ఒకవేళ ఎవరైనా చంపినా కూడా అది మాల్వి మల్హోత్రా అనే అంటాను. ఒకవేళ వాళ్ళిద్దరు విడిపోయి అక్కడి నుంచి అతను వచ్చేస్తే ఆమె కాకపోవచ్చు. కానీ ఇప్పుడు పరంగా అయితే ఆమె. ఆ విషయం కూడా అందరికీ తెలియాలనే నేను పంపించిన తర్వాత ఈలోపు మా పేరెంట్స్ కానీ సార్ వాళ్ళు కానీ అంతా మాట్లాడి ఇది చేశారు. కొద్ది క్షణాలే కాదండి, ఒక 5 minutes 10 minutes టైం పట్టింది. ఆ తర్వాత అందరికీ డిలీట్ చేసేసాను. మేమంతా క్లియర్ చేసుకున్నాం, అర్థం చేసుకున్న మీడియా ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాకు ట్రబుల్ చేయలేదు. బట్ మరి ఆ రాజేష్ అని ఆయన మార్నింగ్ అంతా ఇప్పుడు ఇది చేసి ఇదంతా ట్రబుల్ అయింది. ఓకే, నేను మెసేజ్ పెట్టడానికే తప్పు అంటే నా ఎమోషన్స్ అలా వెళ్ళాయి, స్టేట్ ఆఫ్ మైండ్ నాది అలా ఉండింది. మొబైల్ ఫోన్స్ కూడా లేదు, అది అబద్ధం, అది ఖచ్చితంగా అబద్ధం. అంత మెసేజ్ నా దగ్గర ఉంది. వాట్సాప్ అయినప్పటికీ కూడా నేను కాల్ అన్నది రికార్డ్ చేస్తున్నాను. నా సేఫ్టీలో కూడా నేను ఉండాలి కదా. నా దగ్గర కాల్ కూడా ఉంది. మాట్లాడిన ప్రతి న్యాయవాది కింద ఉన్న వ్యక్తి సినిమాల్లో హీరోయిన్ కింద అవకాశం కావాలని ఉపయోగించారు. సో అతను నాకు మెసేజ్ ఎందుకు చేయడం జరిగింది, ఆ కాంటాక్ట్ ఎవరు చేయడం జరిగింది, అతను మూవీస్ ఎందుకు చేస్తున్న మూవీ ఏంటి, ఓకే లావణ్య గారు అంటే మీరేనా అని మాట్లాడుతూ నేను ఇవాళ ఆల్రెడీ మీ గురించే ప్రెస్ మీట్ ఒకటి మాట్లాడాను. బట్ నా ఉద్దేశం అది మాట్లాడడం అని కాదు, మీరని తెలియదు కదా నాకు కూడా అని అలా మాట్లాడుతూ వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు అప్రోచ్ అవుతున్నారు. ఇవాళ నైట్ మాట్లాడుతున్నాను అని మాట్లాడారు. అంతే తప్ప లీగల్ అప్రోచ్ అన్నామో సెకండ్ ఒపీనియన్ అని షణ్ముఖ్ జస్వంత్ కేసు విషయంలో కళ్యాణ్ దిలీప్ ఏమో వాళ్ళ తరపున చేశాడు, వాళ్ళ అన్నయ్య అబ్బాయి తరపున ఏమని చెప్పాడమ్మా నీకు? అబ్బాయి తరపున సార్ వాదిస్తే అమ్మాయి తరపున ప్రియా సంథింగ్ ఏదో నేను చెప్పారు. అతను వాదించాను. ఫాల్స్ కేమ్స్ ఎందుకు అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు అమ్మాయి తరపున వాదించడానికి? మీరు ఇచ్చే కంప్లైంట్స్ రాష్ట్రంతో కలిసి ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో ఇస్తాం. అది పోలీసుల పని కాదు కదా. ఏమని రాష్ట్రంతో కలిపి మేము ముందుకు ఫార్వర్డ్ అవుతాం. అది పోలీసుల పని కాదండి. నాకు జరిగిన అన్యాయంకి నాకు జరిగిన దానికి నేను కంప్లైంట్ ఇచ్చాను. 10 ఏళ్ళు నేను కలిసి ఉన్నాను. మరి ఈ రోజున ఇప్పుడు కూడా పోనీ అఫేర్ దాన్ని వదిలేసేదానండి. నన్ను వదిలేసి వెళ్ళిపోవడం అన్నది తప్పు. వదిలేసి వెళ్ళిపోయింది ఎందుకు? ఫస్ట్ ఏమో మీడియా ప్రెషర్ చేస్తుంది అన్నాడు. డ్రగ్స్ కేసు అన్నది చెప్పారు. మరి నేను అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నేను పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. నా మీద ఒకటి కేసు అనేది పెట్టి పంపించారు. వాళ్ళ మాట ప్రకారం నేను ఉన్నాను. ప్రిజన్ అన్నారు, ప్రిజన్కి పంపించారు. ప్రిజన్ నుంచి బయటకు వచ్చాను, నా మనిషి లేడు, ఏంటి అని కారణం చూపిస్తే మీది అని చూపించారు.
పోలీసులను చూపించాడు, మీడియాని చూపించాడు. సరే అని అది 2 నెలలు వెయిట్ చేస్తున్న ప్రాసెస్లో అసలు నిజం ఏంటి అంటే మాల్వితో నేను అలానే పోలీసుల మీద పడలేదు, మీడియా మీద పడలేదు, మీ వల్ల ఇలా జరిగింది అని. అది అతను రీజన్గా వాడుకున్నాడు. ఓకే, మీడియాలో నాది వచ్చింది, డిఫేమ్ అయ్యాను, కరెక్టే. కాకపోతే అది నేను నిరూపించుకుంటాను, మళ్ళీ కోర్టులో నేను నిర్దోషి అని బయటకు వచ్చిన రోజున నేను ఆ పేపర్ పట్టుకొని మాట్లాడొచ్చు అన్న ఒక ధైర్యంతో నేను పోలీసులది మీడియాది కూడా హార్ట్లో పెట్టుకొని ఉన్నాను. బట్ ఈ మాల్వి మల్హోత్రా అనే అమ్మాయి లావణ్యను వదిలేసిరా అని చెప్పడం, నా 10 ఏళ్ల జీవితం అన్నది పోవడం, దాని గురించి నేను పోలీసుల దగ్గరికి వెళ్ళానండి. దయచేసి మీరు అది అర్థం చేసుకోవాలి. పోనీ మీకు ఒకవేళ కథ అన్నది అర్థం కాకపోతే క్లియర్గా అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఆ క్వశ్చన్ అడుగు, ఈ క్వశ్చన్ అడుగు, లేకపోతే ఎక్కడన్నా పాయింట్ దొరుకుతుందో, లూప్ దొరుకుతుందో అన్న దగ్గర మీరు ఒకవేళ పుల్ చేయాలని చూస్తే ఇది నా జీవితం అని నేను చెప్తున్నాను. మీరు మాత్రం ఆత్మహత్య గురించి ఆత్మహత్య పక్క పెట్టండి, మీరు ధైర్యంగా ఎదుర్కోవాలని మేము మీడియా పరంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎదుర్కొంటానండి, మీరు ఉన్నారని మీరు ఆత్మహత్యని అటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవద్దండి. అట్లా నిర్ణయాలు తీసుకుంటే మీడియా కూడా వదిలేస్తామని చెప్పాలండి. ఇప్పుడు రాత్రి పిల్ల మీద డిలీట్ ఎందుకు జరిగింది అన్నారు కాబట్టి రాత్రి మెలకుగా ఉన్నాం, తిట్టే వాళ్ళ నాన్నగారి మీద కూడబెట్టి తీసుకెళ్ళి అయిపోయిందండి. ఇప్పుడు ఇలాంటి చర్యలు చేస్తాం వల్ల మీడియాకి కానీ చేసే వాళ్ళకి కానీ ఇప్పుడు పిల్లల్ని పబ్లిక్ గానే మందలిస్తున్నాం. ఎందుకంటే అందరం పిచ్చోళ్ళు అవుతాం, ఇందులో పని కట్టుకుని పెద్ద పెద్ద కవరేజ్ పెద్ద పొలిటీషియన్లకు కూడా రాదు. ఈ పిల్లకి ఇంతలాగా నేను ఎప్పుడు మీడియా మీద వేరే ఒపీనియన్ ఉన్న వాళ్ళు కానీ పిల్ల విషయంలో నిలబడ్డారు. ఎందుకంటే రాత్రి రెస్పాండ్ అయ్యారండి, పెద్ద సీనియర్ జర్నలిస్టులు ఫోన్ చేశారు, బాబుకి మందలించారు, రాత్రి ఫోన్ చేశారు, తిట్టారు. బెంగళూరు డ్రగ్ పార్టీ కేసులో ఏమో పేరు వినపడగానే, ఏమో ఉద్యోగ పోగానే మా అసోసియేషన్ వెంటనే తన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ యాక్షన్ తీసుకుంది. ఈ రోజు రాజస్థాన్ పైన మీరు అన్ని ఆధారాలు సమర్పించారు, మీడియా ముందు ఫైట్ చేస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్ పైన సెక్షన్స్ కూడా ఫైల్ అయిపోయాయి. మరి మీరేమైనా మాను అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా? మా దృష్టికి ఈ విషయాన్ని ఆల్రెడీ తెలుసు, చాలా వైరల్ గా మారిపోయింది. సో మా ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకోలేదు, అంటే కేవలం పెద్ద హీరో అని చెప్పి వదిలేసారా? మీరేమైనా మాను డెఫినెట్ గా అప్రోచ్ అన్నది అయితే నేను ప్రతి పాసిబుల్ వేలో వెళ్తానండి మనిషిని వెనక్కి దక్కించుకోవడానికి. ఇప్పుడు అతను వద్దంటున్నాడు కదా, వెనకాల పడతావేంటి సైకోలాగా అని అందరికీ అనిపించవచ్చు. కాకపోతే మా కనెక్షన్, మా ప్రేమ మాకు మాత్రమే తెలుసు. అది లేకపోతే 10 ఏళ్ళు ఎవరు ఉండరండి. ఇప్పుడు మేము కొట్టుకుంటున్నాము, ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటున్నాము, అవి కరెక్టే. బట్ అవి దాటేసి వస్తే లేదా వాటికి వెనక్కి వెళ్ళినా మా ప్రేమ మాకు తెలుసు, మా కనెక్షన్ కూడా మాకు తెలుసు. ఎఫెక్షన్ అన్నది నిజం, దానికి నేను వాల్యూ ఇచ్చా ఇంకా ఫైట్ చేస్తున్నాను, మనిషికి వాల్యూ ఇస్తున్నాను. ఇంకా అతను యాక్టర్ అన్న నేమ్కి నేను మాకు కూడా వెళ్ళి మాట్లాడడం అయితే జరుగుతుందండి. జాగ్రత్తగా ఉంటాను సార్. నిన్న నా స్టేట్ ఆఫ్ మైండ్ చాలా వీక్ గా ఉన్నాను, ఫిజికల్ గా నాకు తెలీదు, బ్యాక్ పెయిన్ నాకు లేదు సార్. అది అందరికి జరిగే ఒక ప్రాసెస్ లోనే ఈ దాడికి నేను వీక్ అవ్వడం తప్ప నా మెంటల్ స్టెబిలిటీ లేక అయితే కాదు. అది మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాను. లావణ్య మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీరేమో ఇంత జరిగినా సరే మా ప్రేమ తెలుసు, నాకు రాజు కావాలి అంటున్నారు. కానీ మీరు కేసు పెట్టిన తర్వాత రాజస్థాన్ నుంచి స్పందిస్తూ ఆమె నా రూమ్ లోనే డ్రగ్స్ తీసుకుంది, నా ఫ్లాట్ లోనే ఇంకొక వ్యక్తితో ఉంది, మస్తాన్ సాయి ఒక కొత్త పేరుతో తను తీసుకొచ్చారు, తను ఒక డ్రగ్ అడిక్ట్, తను ఒక డ్రగ్ పెడ్లర్, డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యి వచ్చిందని మీ పైన చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేను ఒకవేళ డ్రగ్స్ అదే ఇంట్లో రాస్తారు అలా ఉండగా ఎదురుగా మీ క్యారెక్టర్ అంతా కూడా చాలా బ్యాడ్ చేస్తూ మీడియా ముందు చెప్పాడు రాస్తారు. మాట్లాడినటువంటి ఆడియోలో కూడా సేమ్ ఆ మస్తాన్ సాయి వచ్చి పోమని చెప్పని రామని రమ్మని మీరు వేడుకున్న విధానం కూడా అలాగే ఉంది. ఏం చెప్తారు? నువ్వు రా, నేనితో ఉండాలనుకుంటున్నాను, నువ్వు రా, నీతో స్పెషల్ గా టైం స్పెండ్ చేస్తాను అన్నది ఉండదండి. ఆ రికార్డింగ్ మీరు కరెక్ట్ గా విన్నట్టయితే. ఒకవేళ అలా మాట్లాడేదైతే రాజ్ని పక్కన కూర్చొని ఎందుకు మాట్లాడతాను? 3 days నుంచి మాకు గొడవ జరుగుతుంది. ఇప్పుడు కథ మొత్తం ఒక 3 రోజుల కథ చెప్తున్నప్పుడు 3 రోజులది చెప్తే బాగుంటది కదా. ఎండింగ్ ఒక 5 minutes మాట్లాడిన కాల్ ఒకటే వినిపిస్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఆ 3 రోజులు నన్ను అదే సైకోగా నేను పిచ్చిదానిలాగా నన్ను పోర్ట్రే చేశాడు. ఆ కాల్ కి 1 month ముందు రాజ్ హిమాచల్ ప్రదేశ్ మండి వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ని కలిసి మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్తో ఈ అమ్మాయికి మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేదు, మేము అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము, సో అమ్మాయితో నేను సంసారం చేయలేను, అమ్మాయితో నేను ఉండలేను, ఇంకో పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవుతున్న టైంలో నాకు మాల్వీతో పరిచయం ఏర్పడింది, నేను మాల్వీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని అమ్మాయి ఫాదర్కి చెప్పడంతో అమ్మాయి వాళ్ళ ఫాదర్ సరే నువ్వు లావణ్యని వదిలేస్తే మేము పెళ్లి చేస్తాము అని చెప్పడంతో ఈ అబ్బాయి అది నాకు తీసుకొచ్చి నేను పిచ్చి అన్నది పోర్ట్రే చేయాలి, ప్రూవ్ చేయాలన్న దాంట్లోని ఇచ్చిన రిజల్ట్ అండి. నేను అది కౌంటర్ ఇప్పుడు
కేసు కూడా కాదు. అవును కరెక్టే. ఇప్పుడు అతను చూపిస్తుంది ఏదైతే ఉందో అది సీక్రెట్ గా ఉన్నది ఏదో కాదండి. నేను పబ్లిక్ గా బయటకు వచ్చి అదే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎఫ్ఐఆర్ అయింది, నేను కోర్టుకి వెళ్ళి 164 కూడా ఇవ్వడం జరిగింది. అది ఒక లీగల్ ప్రొసీజర్ లో వెళ్తుంది, దాన్ని అలాగే ఉండనిస్తే బాగుంటది. అది ఏమైనా సరే కేసు పరంగానే చూడాలి. అండ్ నేను రాజతరుణ్కి చెప్పకుండా కేసు వెళ్ళడం అన్నది అయితే అబద్ధం. నన్ను ఇక్కడ నుంచి మళ్ళీ గుంటూరు పంపించడం కానీ, గుంటూరు కోర్టుకి వెళ్ళడం కానీ, పోలీసులతో మాట్లాడడం కానీ అన్ని రాజ్కి తెలుసు. ఒకవేళ నా డివైజెస్ ఏమైనా పోతాయేమో అని చెప్పి రాజ్ ఫోన్లోనే, అంటే మా 2 ఫోన్స్ సింక్ అయి ఉంటాయి, రాజ్ ఫోన్లోనే ఒక ఫోల్డర్ కూడా నావి నేను అతనికి ఇవ్వడం జరిగింది, అతని దాంట్లోనే దాపెట్టడం జరిగింది. మరి అప్పుడున్న ఫ్రెండ్ మరి 1 year లో నుంచి ఆ కేసు జరిగి 1 year అవుతుంది, మరి వదిలించుకోవాలి అనుకుంటున్న అతను 1 year నుంచి బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. ఈ రోజు నేను బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఆ కేసు మ్యాటర్ ది మాట్లాడుతున్నారు? ఈ సెక్షన్ కాదు 376 పెట్టు అని మహానుభావుడు వాయిస్ క్లిప్ పెట్టిన వాయిస్ క్లిప్ ఉందండి. ఈ సెక్షన్ కాదు, మస్తాన్ గారు దోలు తీర్చాలి, ఆడికి 376 పెట్టాడు బుద్ధి రావాలని గైడ్ చేసిన మహానుభావుడు అదేంటి అలా పెడతావు రేప్ కేసు అంట కదా అని తెల్లారి పొద్దున్న ఇప్పుడు మీరు మాతో మాట్లాడినట్టే గుంటూరు డిఏతో కూడా మాట్లాడతారు కదండి. ఈ పిల్లలు సార్ అతనితో పెట్టాల్సిన సెక్షన్ వరకే, రాంగ్ రేప్ కేసులో వద్దండి, ఆటల మీద ట్రయల్ చేద్దంటే నువ్వు రాసి ఇవ్వమ్మా అంటే పిల్ల రాసి ఇచ్చింది. చెప్పండి సార్. నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయిని మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది, అది చూసే నేను అమ్మాయికి దూరంగా ఉంటూ వచ్చాను. అదే టైంలో తను డ్రగ్ అడిక్ట్ అయింది, మస్తాన్ తో కలిసి డ్రగ్ పెడ్లర్ గా మారింది, అందుకే నేను లావణ్య దూరం పెట్టుకొచ్చాను అనేది. అదేనా సార్ ఇప్పుడు ఆయన పాప చెప్తూ అయితే ఏమి లేదండి, ఒకసారి ప్రెస్ ముందుకు వచ్చాడు, మళ్ళీ తర్వాత వచ్చే మొహం కూడా ఇప్పుడు చెల్లలేదు అతనికి. రోజు మేమే వస్తున్నాం, మేము ఎలిగేషన్స్ ఆధారాలతో చూపెడుతున్నాం. ఆయన గతంలో చేసిన ఎలిగేషన్స్ కి మొన్న చెప్పు నిన్న ఇవాళ కూడా చెప్తున్నాం. రాజ్ తరుణ్ ఇల్లు అనేటువంటిది ఇండిపెండెంట్ హౌస్ కాదు, అది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇల్లు. దాని లోపలికి వెళ్ళాలి అంటే మొబైల్ ఓటీపీ రాజ్ తరుణ్ నెంబర్ కి, రాజ్ తరుణ్ ఇప్పుడు 2 నెలల నుంచి లేని తర్వాత ఆ నెంబర్ అయితే ఇంట్లో ఉందో అది ఈ అమ్మాయి చేతిలోకి వచ్చింది. రాజ్ తరుణ్ అన్నవాడికి తెలియకుండా గేట్ ఇన్ గేట్ అవుట్ జరగదు. రాజ్ తరుణ్ ఇంట్లో హాల్ కానుంచి 3 floors కూడా తన కుక్క పిల్లలను చూసుకోవడం కోసం తరుణ్ సీసీటీవీ కెమెరాలు కొన్ని సంవత్సరాల నుంచి పెట్టాడు, తన మొబైల్లో తన ఐప్యాడ్లో ఇంటిగ్రేట్ చేసి ఉంచుకున్నాడు. జస్ట్ గుడ్డ కాల్చి ముఖం మీద ఇయ్యాలా, నువ్వు ఇంత కామాంధుడువా, ఇంత విమనైజరవా, ఇంత తప్పుడు పని చేస్తున్నావా అంటే ఒకటి అమ్మాయి సంవత్సరానికి పని చేయదని చెప్పాలా, లేదా అమ్మాయి సంస్కారహీనురాలని చెప్పాలా. వయసులో 30 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిని లేని జబ్బులు అంటగట్టి చెప్పలేడు. కాబట్టి తనకి తెలిసి తన కామన్ ఫ్రెండ్స్ ద్వారా కనెక్ట్ అయిన ఒక క్యారెక్టర్ మీద నిరాధారమైనటువంటి నింద వేసి ఎక్కడ ఒక్క మెసేజ్ తినకి మస్తానికి మధ్య అక్రమంగా సాగినట్టు చూపించలేక కేవలం ఈ అమ్మాయిని ఈ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం యూట్యూబ్లకి బిట్లు కట్ చేసినటువంటివి ఈ అమ్మాయి ఆవేశంలో కోపోద్రిక్తుల్లో తెట్టిన బూతులు మాత్రమే చూపెడుతున్నాడు. మరి తల్ల పగలగొట్టినటువంటివి, మరి రక్తశక్తమైనటువంటివి, మన అమ్మాయికి సంబంధించి హాస్పిటల్ చుట్టూ నోరు ముక్కు పగిలిపోయి తిరిగినటువంటివి, మరి వీటి గురించి రాష్ట్రం బయటకు వచ్చి మాట్లాడట్లేదే, మరి వీటి గురించి చెప్పట్లేదే. అంటే ఈ అమ్మాయి కొట్టుకుందని పోనీ అతనైనా చెప్పేమని మేడం మొన్న నుంచి ఒకటే మాట చెప్తాను. ప్రతి విషయం కూడా అంటే నేను కూలంకషంగా చెప్పాలి మీడియా మిత్రులకి, ప్రతి విషయం కూడా నిన్నటి నుంచి అడుగుతా ఉన్నారు. ప్రెగ్నెన్సీ కానించి ఏ విషయం అయినా రాజ్ తరుణ్ వచ్చి డబ్బులు కట్టలేదా, రాజ్ తరుణ్ వచ్చి డబ్బులు ఇవ్వలేదా, ఈ 2 సార్లు హాస్పిటల్కి తీసుకెళ్లి ఓసారి మిస్క్యారేజ్ ఒకసారి జరిగినటువంటి ఉదంతాల్లో CD ఫైల్తో సహా ఉన్నటువంటివి రాజ్ తరుణ్ కాదా డబ్బులు కట్టింది. ఫోన్ వచ్చి ఇప్పుడు మేము ఎలిగేషన్ కంటిన్యూ చేస్తున్నాం. వై ఈజ్ ఈ నాట్ కమింగ్ అవుట్? ఇవి తప్పనో ఇవి నిరాధారమనో, అసలు 11 ఏళ్లలో ఈ అమ్మాయి గర్భమే దాల్చలేదనో, ఆ బీరుతో కొట్టుకున్నటువంటి ఉదంతంలో తనకు సంబంధం లేదనో, హిమాచల్ ప్రదేశ్ మండీలో కొత్త మాంగారుతో జరిపిన సంప్రదింపులు బయటపడ్డాక ఈ సంప్రదింపులు ఏంటి, నన్ను వదిలించుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పడం ఏంటని